రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ మే 24, 2024. వారం శుక్రవారం. తిథి పాడ్యమి రాత్రి 7:25 వరకు. నక్షత్రం అనురాధ నక్షత్రం ఉదయం 10:10 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:52 నుండి 5:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు మరియు మధ్యాహ్నం 12:50 నుండి 1:22 వరకు. శుభ సమయం ఉదయం 4:30 నుండి 5:30 వరకు మరియు సాయంత్రం 5:40 నుండి 6:20 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. భూములకు సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. మేషరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. వృషభ రాశి. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవసాయదారులకు, పెట్టుబడులకు సంబంధించి సహాయ సహకారాలు అందుతాయి. వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. మిథున రాశి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. స్వల్ప ధనలాభం పొందుతారు. మిథున రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. సాంకేతిక పరిశోధన రంగాల వారికి అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది. ఇంటా బయట ప్రోత్సాహకంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కాస్త ఊరటను కలిగిస్తాయి. కర్కాటక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం. సింహరాశి. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ముఖ్యమైన పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సింహరాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కన్యా రాశి. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కన్యా రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చి నూతన వ్యాపారాలను ప్రారంభించే సూచనలు ఉన్నాయి. స్వయం కృత అపరాధాలు చోటు చేసుకుంటాయి. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి. తులారాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. అటు వృత్తి ఉద్యోగ విషయాల్లో గాని, ఇటు కుటుంబ వ్యవహారంలో గాని శారీరకంగా, మానసికంగా బాగా శ్రమిస్తారు. కొంత ఒత్తిడికి లోనవుతారు. ఇష్టదేవ సందర్శనం మేలు కలిగిస్తుంది. వృశ్చిక రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. అనతి కాలంలో ప్రారంభించబోయే వ్యాపారాల నిమిత్తం, నిర్వహించవలసిన శుభకార్యాల నిమిత్తం కావలసిన వనరులను సమకూర్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనుస్సు రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. ఎంతగానో శ్రమించి వ్యయ ప్రయాసల కోర్చి ఓ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. ధనం అధికంగా ఖర్చవుతుంది. మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. విద్యార్థులు మరింత శ్రద్ధను కనబర్చవలసి ఉంటుంది. నిర్మాణ సంబంధమైన విషయాలు, స్పెక్యులేషన్ కి సంబంధమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. కుటుంబ సమస్యలపైన దృష్టిని సారిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో.
One stop for all puja needs.